మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. క్షణాల్లో జరిగిపోయింది. ఎవ్వరం ఏమీ చేయలేకపోయాం. మీరిలా కన్నీళ్లు కారుస్తూ ఎన్నాళ్ళు కూర్చుంటారు? చిన్నదాన్ని, మీకు చెప్పగలిగేంత దాన్ని కాదు. కానీ కాస్త మనసు దిటో చేసుకొని మామూలు కావడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్, మీరు ఏడవద్దు. నేను కన్నీళ్లు తుడవడానికే వచ్చాను. మీరు కన్నీళ్లు పెట్టుకుని నేను కన్నీళ్లు పెట్టుకునేలా చేయకండి. చరణి కూతురు అనిపించావే, దాని మంచి మనసంతా పుణికి పుచ్చుకొని పుట్టావు. చేసిన స్నేహం హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం ప్రీతి విలాసం. చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం ప్రీతి విలాసం. ఏంటి చూస్తున్నారు? ఏమన్నా కావాలా? లేదండి. మధు కనిపించడం లేదేంటి? అది తమ్ముడు పోయాడన్న బాధ నుంచి ఇంకా తేరుకోలేదండి. ఆ గదిలోనే ఏడుస్తూ కూర్చుంది. దాన్ని ఓదార్చే ధైర్యం మాకు కొరవడింది. అక్క, ఏంటక్క ఇంత పెద్ద కటౌట్ ఇక్కడుంటే కనపడడం లేదా? చూసి కూడా వెళ్ళిపోతున్నావు? అవును, బయట తాళం వేసింది. ధర్నీ లేదా? బావలేడా? ఎక్కడికైనా వెళ్ళారా? అవును, బయటికి వెళ్ళారు. అక్క, ఏంటక్క
నువ్వు కూడా నా మీద కసుబుసులాడితే ఎలా చెప్పు? ఏదో ఆ రోజు కాస్త మందెక్కువై మనసు కంట్రోల్ తప్పి ప్రేమ పిచ్చిలో పడి దాన్ని ఓని లాగితే అది మనసులో పెట్టుకొని నువ్వు కూడా నా మీద అలక చూపిస్తే ఎలా? బావని నేను డైరెక్ట్గా అడిగా, ఆయన కాదన్నాడని నేను మనసులో పెట్టుకొని బాతో అలా చేశాను. నువ్వు మనసులో పెట్టుకుంటే నేను బాధపడను? అక్క, జరిగిందేదో జరిగిపోయింది. బావతో మాట్లాడి నాకు ధరణికి పెళ్లి సెట్ చేయక అప్పుడు ఈ గొడవలు గిడవలు ఏమీ ఉండవు. ఏమంటావు అక్క? రే, చేసిన బుద్ధి తక్కువ పనులన్నీ చేసేసి ఇప్పుడు బుద్ధిగా నువ్వు మాట్లాడక ధరణికి నాకు పెళ్లి సెటిల్ చేయక్క అంటే అయ్యే పనేనా? ఆయనకి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదురా. పైగా ఆయన మళ్ళీ దుబాయ్ వెళ్లేలోపు ఒక మంచి అబ్బాయిని చూసి దానికి పెళ్లి చేయాలని చూస్తున్నాడు తెలుసా? అవునా? అవునా ఏంటి? అవునా. ఆ ధరణి కూడా తనకి ఒప్పుకుంది. నువ్వా రోజు తాగి దారి తప్పినందుకే విషయం నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది. కథ మొత్తం అడ్డం తిరిగిపోయింది. ఇక నేను చెప్పినా ఆయన ఒప్పుకోడు. నీ పళ్ళు కొరకడాలు కత్తులు నోరడాలు ఆపి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. దీన్ని ఇంతటితో మర్చిపోవడం మంచిది. ఏంటక్క, మూసుకొని పో అనగానే చేతులు కట్టుకొని వెళ్ళిపోతాననుకున్నావా? ధరణికి వేరే అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటున్నాడా? దానికి ధరణి కూడా ఒప్పుకుందా? అదే కదా చెప్పేది. మళ్ళీ మళ్ళీ చెప్పాలా? చూడక్క, బావ డిసైడ్ అయిపోతే సరిపోతుందా? ఆయన ఫిక్స్ అయితే పెళ్ళైపోతుందా? ఎవడు దాని మెడలో తాళి కడతాడో నేను చూస్తా. ఎవడి కాలు కడిగి ఈయన కన్యాదానం చేస్తాడో అది చూస్తా. ధరణి విషయంలో ఒక్క అడుగు కూడా నేను వెనక్కి వేయను. ఎంత కాడికైనా వెళ్తా. దేనికైనా నేను తెగబడతాను. కేశవ, కేశవ ఆగురా. వదలక్క. ఆగురా. కేశవ ఆగు, చెప్పేది వినరా. ఆగు కేశవ, ఆగు, నా మాట వినరా. కేశవ, అమ్మమ్మ, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఏంటి? సారీ, గబాల్ నా పిలుపు వచ్చేసింది. ఏమనుకోకండి. పిలవాల్సిన పిలిపేనమ్మా. నాలాంటి వాళ్ళు కోరుకునే పిలిపి. కలుపుగోలుతనానికి వరుసలు కలిపి పిలవడమే సంతోషంగా ఉంటుంది. ఆ పిలుపులేనమ్మా మనసుల్ని దగ్గర చేసేది, మనుషుల్ని ఒక్కటి చేసేది. నువ్వు నా మనవరాలివే. నిరభ్యంతరంగా పిలవచ్చు. థ్యాంక్స్ అమ్మమ్మ. అమ్మమ్మ అంటూ మళ్ళీ థ్యాంక్స్ అంటే? మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందండి. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన వాళ్ళల్లా ఏదో విలువైనది పోగొట్టుకున్న మనిషిలా అనిపిస్తుంది. నేరుగా అడిగి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? అమ్మమ్మ గారు, అసలు మీ అల్లుడి గారితో ఎందుకు కలిసి ఉండడం లేదు మీరు? ఏమి చెప్పలేని పరిస్థితి. చెప్పనని మాట ఇచ్చి మాట తప్పలేను కదా. ఇలా మాటకు కట్టుబడి మనసులో ఎన్నో దాచుకోవాల్సి వస్తుంది.
అదో పెద్ద కథ, 3 ముక్కల్లో చెప్పే విషయం కాదు. తర్వాత ఎప్పుడైనా చెప్తాలే. ఏంటిది? నిన్నటి నుంచి ఎవరేం తినలేదా? అవునమ్మా, అందరూ కన్నీళ్లతోటి కడుపు నింపుకుంటున్నారు. ఎవరు ఏమీ తినలేదు. జనని అయితే మంచి నీళ్లు కూడా తాగలేదు. అయ్యో, అలా అయితే ఎలా అమ్మమ్మా? ఎన్నోసార్లు బ్రతిమిలాడాను, తినమని బలవంతం చేశాను. అయినా ససేమిరా అంటున్నారు. వాళ్ళ బాధ చూస్తూ ఓదార్చగలుగుతున్నానే కానీ బలవంతం చేసి ఒక్క ముద్ద తినిపించలేకపోతున్నాను. చూడండి, మీరందరు ఇలా తిండి మానేస్తే అమ్మమ్మ ఎంత బాధపడుతుందో చూసారా? మీరు తినలేదని తను మానేస్తే పెద్ద ఆవిడ ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించారా? ప్లీజ్, నలుగురికి చెప్పాల్సిన వాళ్ళు మీరే ఇలా అయిపోతే ఎలా? ఉండండి, నేనే తినిపిస్తాను మీకు. మధు, ఎక్కడికి? మధు, నేను మళ్ళీ చేస్తాను సార్. మధు, 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 ఏమైందమ్మా? మధు, మధు, ఏమైందమ్మా? మధు, లేమ్మా. అమ్మా మధు, ఏమైందమ్మా? మధు, కళ్ళు తెరువమ్మా. నన్ను చూడు. ఏమైందమ్మా? లేమ్మా, ఇంట్లోకి వెళ్దాం పద. మెల్లగా రామ్మా, రామ్మా, లోపలికి వెళ్దాం పదమ్మా. మెల్లగా. రామ్మా. మధు, 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 మంచినీళ్ళు ఏమైంది? మంచినీళ్ళు ఇవ్వండి. కూర్చోదు. కూర్చో. మధు, మధు, కళ్ళు తెరిచి చూడు. మధు, ఏమైంది? అమ్మా, మంచినీళ్ళు తీసుకురా. ఇలా ఇవ్వండి, తాగమ్మా. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, కొద్దిగా మంచినీళ్ళు తాగమ్మా. తల్లి నన్నే చేరుకుంటివే.
గుండె పట్టనంత ప్రాణమంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటేవి. ఓ చంటి పాపనై నీతో నన్ను ఆడనివ్వవే, నీ ఆట పాట ముద్దు ముచ్చట తెచ్చనివ్వవే. నిన్నటి నుంచి ఏడ్చి ఏడ్చి అది ఏమి తినకుండా పడుకుంది. నీరసం వచ్చి పడిపోయినట్టుంది బాబు. మధు, ప్లీజ్ నన్ను నా రూమ్కి తీసుకెళ్ళండి. నేను ఇక్కడ ఉండలేను. గుండె బుద్ధి కావడం లేదు. నేను తీసుకెళ్తానమ్మా. పర్లేదండి, నేను తీసుకెళ్తాను. రామ్మా, లే, జాగ్రత్త, మెల్లగా. చూడండి, మీరు నీరసంతో కళ్ళు తరిగి పడిపోయే పరిస్థితికి వచ్చారు. ప్లీజ్ నా మాట వినండి. ఒక్క ముద్ద నేను కలిపి మీకు తినిపిస్తాను. ప్లీజ్. అమ్మమ్మ, అమ్మమ్మ, మీరు మధుకి తినిపించండి. నాకివ్వండి, నేను తీసుకెళ్ళి తినిపిస్తాను. అమ్మ మధు, ఎవరో పరాయి వాణ్ణి నేనేదో చెప్తున్నాను అనుకోకమ్మా. తమ్ముణ్ణి కోల్పోయి నువ్విప్పుడు పడుతున్న బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా. నేను కూడా నా భార్యని పోగొట్టుకున్నప్పుడు తను లేని లోటును తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చానమ్మా. నరకం అనుభవించాననుకో. పిల్లలకి తల్లి లేదని, నాకు తోడు లేదని, బరువు బాధ్యతలు మోసే భార్య లేదని నాలో నేను నలిగిపోయానమ్మా. తోడబుట్టినవాడు పోతే బాధ ఉంటుంది. అలా అని పస్తులుంటే రేపటి భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించు. చావు బ్రతుకులు మన చేతుల్లో ఉండవమ్మా. పోయిన వాళ్ల కోసం మనం కూడా పోలేం కదా. ఉన్నవాళ్ల కోసం మనం బ్రతకాలి. అడుగులు ఆగిపోకూడదమ్మా, ముందుకు సాగుతూనే ఉండాలి. ముద్ద తినండి. నాకొద్దు, తినాలనిపించట్లేదు. ఆకలి లేదు. ఆకలిగా లేదు అని చెప్పేది అబద్ధం. 2 రోజుల నుంచి తినకుండా ఉంటే ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? బాధ దిగమింగొచ్చు, కానీ అది ఆకలి తీర్చదు. కన్నీళ్లు దాహం తీర్చవు. మీరు పెద్దవాళ్ళు, అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు. మీరే ఇలా అయితే ఎలా చెప్పండి? నా మీద అభిమానం ఉంటే నా కోసం ఒక్క ముద్ద తినండి ప్లీజ్. దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని
అని చెబుతా. తినమ్మా, తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది కాదన్ను, కానీ అన్నం కాదంటే ఎలా చెప్పు? నేనింత చెప్పాక కూడా నువ్వు అన్నం మానేస్తే నేను చెప్పి ప్రయోజనం ఏముంది చెప్పు? నువ్వు నా కన్న కూతురు లాంటి దానివి. తినమ్మా ప్లీజ్. తినమ్మా ప్లీజ్. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. అమ్మా, మంచులు తీసుకొస్తానుండండి. అమ్మా తాగండి. గుండె గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. ఏ నోమునో చిందో, ఏ ఇంకొంచెం తాగండి. పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ధరణిని నీదాన్ని చేసుకోవటానికి ట్రయల్స్ స్టార్ట్ చేయి. కానీ ఏ రూట్లో వెళ్ళడం మంచిదంటావు? దిగరా, దిగో, 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 రా, దిగ, 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 రా, రైట్, రా, ముందుకు, రా, మీరు, వదలండి.